అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతుంటే పెద్ద లొల్లయింది అని చెప్పుకున్నాం కదా. అంత పెద్ద లొల్లిలా సభ నడపలేమని స్పీకర్ సారు వాయిదా వేసిండు జరసేపు. తర్వాత ఏం జరిగింది, తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లేంది అనేది ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఈ సభలో సభ్యులందరికీ హక్కు ఉంటది, మా తరపున మీరు అక్కడ కూర్చున్నారు, అంతేగాని సభ మీది కాదు అని జగదీష్ రెడ్డి మాట్లాడుతోని కాంగ్రెస్ పార్టీలు బాగానే లొల్లి చేసిండ్రు. సభ మర్యాదలు పాటించకుండా స్పీకర్ ను తక్కువ చేసినట్టు మాట్లాడు తప్పు, సభ అధ్యక్షునికి తప్పకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టిండ్రు. దీంట్లో నేనన్న తప్పేమున్నది, ఈ సభ సభ్యులందరిది, మాకు సమాన హక్కులుంటాయి అనుడు తప్పెట్లయితది అని జగదీష్ రెడ్డి అదే మాట మీద ఉన్నాడు. ఈ ముచ్చట ఎంతకు దిగకపోవడంతోని జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టిండ్రు, లొల్లి చేసిండ్రు. దీంతోని స్పీకర్ సార్ జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల మొత్తం నుంచి సస్పెండ్ చేసిండు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలు పెద్ద అంబేద్కర్ బొమ్మ ముంగట కూర్చొని ధారణకు దిగిండ్రు. ఈ ఉపన్యాసం పూర్తి అయితే ఆయన మమ్మల్ని బర్బాదాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మామూలను సస్పెండ్ చేసి ప్రతిపక్షం లేకుండా సభను నడుపుకునే ప్లాన్ వేసే ఇట్లా చేసిండ్రని గరమైండ్రు. జనం కష్టాలు ఉన్నారు, సభల కంటే మేము జనంలుండి వాళ్ళ సాధక బాధలు అరుచుకుంటాం, కాంగ్రెస్ సర్కార్ మా సభ్యుని సస్పెండ్ చేసి మాకు మేలే చేసింది అన్నట్టు మాట్లాడిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. మరి మొదటి రోజు అసెంబ్లీ గిట్లుంటే ఈ నెల 27 దాకా సాగే సభలు ఇంకెంత గరంగా ఉంటాయో, ఎన్ని లోలీలు అవుతాయో, ఎంతమంది సస్పెండ్ అవుతారనేది ముందు చూడాలిగా.